UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్ చేశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏంటంటే ఉంది అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను, రావాల్సినంత పేరు రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకి వెళ్ళిపోయింది మీరు ఏడవడం వల్ల. అవునా సార్? నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఉండదు సార్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నాకు తీసుకుని పువ్వుల్లో పెట్టుకుంటుంది. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు. ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్, టాలెంట్ కూడా పక్కన పెడతాం. అది మనిషి టు మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా, ఇన్ని దగ్గరికి పిలిచి కనీసం ఓకే ఇన్ని రోజులుగా ఉన్నాడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా తెలియదు. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను మా డైరెక్టర్ మా హీరోయిన్తో ఉన్నప్పుడు, జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేను ఇప్పుడు చూస్తున్నా కదా, లైవ్లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ, ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేయబలేదు, స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది, అది మీకు తెలియడానికే టైం పట్టింది. నాకు తెలియదు సార్, అది నాకు ఆ విషయం తెలియదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలియదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకు అంత సీన్ లేదు మనకు, అది చాలా రాంగ్ యాటిట్యూడ్, నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అయిన యాటిట్యూడ్ అది. నేను ఎప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్గా వెళ్ళి కలుస్తున్నానో, వాళ్ళు చూపించే ప్రేమ నా పైన వాళ్ళు అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. అసలు నాకు ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకు ఉన్నటువంటి ప్రేమ సార్. నేను అదే చెప్తున్నా, మా హీరోయిన్ డైరెక్టర్తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లం ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి, మనలో ఏదో తప్పు ఉందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. నేను పేర్లు చెప్పలేను, ఉన్నారు నా చుట్టూ ఉండే టీంలోనే ఉన్నారు. బొక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. నేను గట్టిగా చెప్పాను, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. అది ఎంత నేనేం చేస్తున్నా, నాకు సినిమా ఉంది, నా సాయి శక్తిలో నా ప్రాణం పెట్టి నా రాత్రి పగలు అడగండి సార్, నేను నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నా. నిద్ర కూడా లేదు. గుంటూరు అంటే గుంటూరు, ఏలూరు అంటే ఏలూరు, రాత్రి రాజమండ్రి వెళ్ళిపో, పొద్దున్న వచ్చి 6ంటికి కడప వెళ్ళిపో వచ్చి తిరుగుతున్నా. పాపం మా హీరోయిన్ కూడా నాతో పాటు అంతే తిరుగుతున్నా. లేదు ఇంక ఖాళీగా ఉన్నాం, ఎవరు ఖాళీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం, లేదు ఇక్కడ ఊరు వెళ్ళట్లేదు, ఏదైనా వీడియో షూట్ చేద్దాం, దాన్ని ఎడిట్. నేను కేవలం ఈ సినిమాని బతికిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నా. అది చాలా మందికి నచ్చదు అని నాకు అర్థం. అంటే మీరు చెప్తున్నారు కానీ ఎవరు చేస్తున్నాడు అబ్బా అలా అనుకునే వ్యక్తులు ఉన్నారు, నాకు తెలుసు. మీరు చెప్తున్నా కానీ ఇంకా ఓపెన్ అయి చెప్పట్లేదు. నేను ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు, మీరు ఇప్పుడు అన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే, నందుకి సక్సెస్ లేదు, నందుతో ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? అది ఓకే సార్, దాని మీద కంప్లైంట్ లేదు. అది ఓకే సరే, సక్సెస్. ఇప్పుడు నా మీద 2, 3, 4, 5 కోట్లు పెట్టాలనుకోండి, బిజినెస్ లేదనుకో, అది బిజినెస్ యాంగిల్. బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తే ఓకే, మీ సొంత మనుషులు, మీరు నమ్మిన వ్యక్తులు, ఇది తొక్కడం కాదు. ఫేట్. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతా? చాలా బాధ సార్. నిన్న రాత్రి కూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఎందుకురా నేను నా పని చేస్తుంటే ఎందుకు వచ్చినా కూడా ఏం చేశాను, నేను ఎవరిని హర్ట్ చేయను సార్. నేను ఒక్క మాట నన్ను అంత లైట్ తీసుకుంటా నేను. కానీ అదే నాకు అది మరి దురదృష్టమో ఏంటో తెలీదు, అది ఇంకేం చేయలేము సార్. నేను సెల్ఫ్గా సర్లే అనుకుని మళ్ళీ పుష్ చేసుకోవటం తప్ప, ఇది మార్చాలి అంటే అది ఒక హిట్టే మార్చగలుగుదు నాకు తెలుసు. అంటే ఇప్పుడు వచ్చిన రోజున అందరూ ఏం చేయలేను అని చెప్పి దానికోసమే ఇన్ని ప్రశ్నలు అడిగింది. 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉండి ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ పరిస్థితుల్ని మొత్తం తెలుసుకొని
మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఆ షీల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? 100% నా ఫెయిల్యూర్. 100కి 100% నాదే వైఫల్యం. హ్మ్. అసలు వేరే క్వెషనే లేదు అందులో. నా తర్వాత వచ్చిన ఎంతోమంది ఆ షీల్డ్‌ని తయారు చేసుకునే అంతటువంటి విజ్ఞత వాళ్ళకుంది. నాకు లేకుండా పోయిందది. హ్మ్. అది రియలైజ్ అవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. హ్మ్. అంతే క్లాస్‌లో అందరు పిల్లలుంటారు. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఒకడు లాస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను లాస్ట్ ర్యాంకర్‌నయ్యా. హ్మ్. అంతే. సేమ్ టీచర్స్ ఉంటారు. అందరికి సేమ్ లెసన్స్ చెప్తారు. అయ్యే. కానీ ఒకడు పాస్ అయిపోతాడు. టాపర్ అవుతాడు. హ్మ్. ఒకడు ఫెయిల్ అయిపోతాడు. బ్యాక్ బెంచ్‌లో ఉంటాడు. నేను ఆ బ్యాక్ బెంచర్‌నయ్యా. ఓకే. కానీ పట్టింది. డెఫినెట్‌లీ ఒప్పుకుంటా. హ్మ్. కానీ ఎలా? ఇది తెలుసు. దీన్ని నేర్చుకుని ముందుకెళ్ళి ఏం చేయాలో ఇంకా ఆ ప్రాసెస్‌లో వెతుకుతున్నా. హ్మ్. నేర్చుకుందాం అనే ప్రాసెస్ ఇంకా వెతుక్కుంటున్నా. అమ్మో! ఈజీ అయితే కాదు. ఈ మొత్తం 'సైక్ సిద్ధార్థ్' ప్రాజెక్ట్ కోసం ఎన్ని నెలలు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? ఎన్ని సంవత్సరాలు? అంటే 2.5 ఏళ్ళు ట్రావెల్ అయ్యాం సార్. బట్ నేను మా డైరెక్టర్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్‌గా ఫ్రెండ్స్ ఇద్దరం. హ్మ్. ఆహ్, వరుణ్ రెడ్డి గారు. వరుణ్ రెడ్డిను, మేమిద్దరం ఫ్రెండ్స్. హ్మ్. నేను వేరే ఏదో సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకుని ఉన్నప్పుడు రైటర్‌గా తను నాకు పరిచయం అయ్యి అలా ట్రావెల్ ఓహో! మనకు డైరెక్షన్ ఏం రాదు. డైరెక్షన్ అంటే ఇది అని చెప్పి ఆ అబ్బాయిని చూసి తెలుసుకొని నువ్వు డైరెక్షన్ చేయి అబ్బాయి. నేను సినిమాకి డబ్బులు పెడతాను అని చెప్పి అలా వచ్చాం. ఇప్పటిదాకా నటుడిగా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ నందుకి ఏమి నేర్పించినియి? 'సైక్ సిద్ధార్థ్' ఏమి నేర్పించింది? ఇన్ని రోజులు చేసింది నువ్వు నటన కాదు. ఇది నటన అని నేర్పించింది. అలా కాదు సార్. వేరే పాత్రలు కూడా చేసుకునేవి ఉన్నాయి. బట్ 'సైక్ సిద్ధార్థ' నాకు నిజంగా నేర్పించింది ఏంటంటే సార్ ఒకటి గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్. అది 'సైక్ సిద్ధార్థే' కాదు వరుణ్‌తో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మేమిద్దరం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్ అని. ఒక కథకి సంబంధించి చాలా డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి నేర్పించింది. 2 ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. హ్మ్. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిట్ ఫ్రీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది సార్. ఎలా పట్టి అవసరం లేదు. హ్మ్. హ్మ్. దేర్ ఈస్ అన్ అదర్ వే ఆల్సో టు అప్రోచ్. ఐ షుడ్ థాంక్ మై డైరెక్టర్ ఫర్ ఇట్. నా విషయంలో చాలా ఓపెన్ చేశాడు. ఓపెన్ అవ్వడం అంటారు దాన్ని. యాక్టర్‌గా ఓపెన్ అప్ అవ్వటం హ్మ్. అది ఒక ఇది సార్. అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేస్తాడు. 'పెళ్లి చూపుల్లో' తరుణ్ భాస్కర్ నన్ను ఒకలాగా ఇది చేశాడు. 'ఆటోనగర్ సూర్యలో' దేవకట్ట గారు ఒకలాగా నన్ను ఓపెన్ అప్ చేశారు. 'సైక్‌లో' ఒకలాగా ఓపెన్ చేశారు. అది ఓకే. బట్ టు బిలీవ్ యాస్ అన్ యాక్టర్‌గా దట్ ఫ్రీ ఫ్లోయింగ్‌గా కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేయొచ్చు. ఫ్రీ ఫ్లోయింగ్‌గా కూడా ఒక సీన్‌ని అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను ఆహ్, తన డైరెక్షన్ వల్ల నేర్చుకున్నాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది నాకు. ఓకే. సో, నా పర్స్పెక్టివ్ మారింది. ఇప్పుడు కొత్త కథలు వింటున్నప్పుడు నా అప్రోచ్ టువర్డ్స్ ఒక పాతే ఓహో! మనం ఇన్ని రోజులు ఈ పట్టాల మీద ఉన్నాం. ఇటు కూడా పట్టాలున్నాయి. అవి కూడా అదే డెస్టినేషన్‌కెళ్తున్నాయి. అదే స్టేషన్‌కి చేరుకుంటున్నాయి. అనేది రియలైజ్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ కదా సార్! అది జరిగింది. బట్ దీనివల్ల రీచ్ గూడా ఎక్కువుంటది గదా! సక్సెస్ రేట్ ఎక్కువుంటది. రీచ్ ఎక్కువుంటది. 100% వెరీ హ్యాపీ అందుకే. సో, ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు, మీ డైరెక్టర్‌కి కలిపి ఒక క్వెషను. ఇది జస్ట్ క్వెషనే. ఏది కరెక్టో మీరే జెప్పాలి. నేను ఒక 1 మంత్ బ్యాక్ 8 వసంతాల డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఫణీంద్ర నారెడ్డి ఫణీంద్ర నారెడ్డి గారిని. బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన ఇంటర్వ్యూలో నేను ఒక క్వెషన్ అడిగాను. మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు మరీ పర్టిక్యులర్‌గా ఒక ఆర్ట్ ఫార్మ్ పొయిటిక్‌గా ఆర్ట్ ఫార్మ్ లాగా ఉంటాయంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు. అది ఆర్ట్ ఫార్మ్ కాబట్టే ఆర్ట్ ఫార్మ్ లాగే ఉండాలి. బ్రిలియంట్. కెమెరా, ఎడిటింగు, డైరెక్షను, యాక్టింగు ఇవన్నీ ఎలా అయితే ఒక యాక్ట్ ఫార్మో అలాగే రైటింగ్ గూడా అంతే నిక్కచ్చిగా, అంతే పద్ధతిగా ఆ పదాలే పడాలి. అది నా అభిప్రాయం అని చెప్పారు. మనం కంప్లీట్ మీ ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం డైలాగ్స్ విషయంలో మీరు, మీ డైరెక్టర్ గారు ఆ టైంకి ఏ ఫ్లో వస్తే అంటే ఒక బేస్ లైన్ అయితే ఉంటది. బేస్ సీన్ అయితే ఉంటది. మనం 100 ఫ్లోర్ నుంచి దూకుతాం. ఆ! దూకితే కింద పడకుండా ఒక కుషన్ అయితే ఉంటుంది మాకు. హ్మ్. సో, దట్ నెట్ ఈస్ దేర్. హ్మ్. అన్నీ ప్రిపేర్ అయ్యి, రాసుకొని అంతెళ్ళి దాన్ని బ్రేక్ చేసేవాళ్ళం. అవును. అది కానీ అది అందరూ చేయరు. రెండిట్లో ఏది కరెక్ట్? 2 సార్. ఆర్ట్ ఈస్ అగైన్ వెరీ సబ్జెక్టివ్ టు ఈచ్ ఇండివిడ్యువల్. హ్మ్. అదేదో అంటారుగా కొంతమంది అదేదో మోడర్న్ ఆర్ట్ అని చెప్పేసి ర్యాండమ్‌గా ఉంటుంది. దాంట్లో ఎంతో విలువ చూసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి కొంటారు. నాలాంటి వాడికైతే అది అర్థం కాదు. ఒక్కొక్క ప్రేక్షకుడి స్టైల్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినిమా రీచ్ అవుతుందనేది నా ఉద్దేశం. మాస్ సినిమాలు కొంతమందికి, కామెడీ సినిమాలు కొంతమందికి. హ్మ్. రోజు ఒకే బిర్యానీ తినలేం గదా! రకరకాల రుచులు. ఆర్ట్‌కున్నటువంటి గొప్పతనమే అది గదా! ఇట్ కెన్ క్యాటర్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. పాటలు గూడా ఒకటే జానర్ ఉండవు గదా సార్! అంతే.
రొమాంటిక్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండే ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉంటాయి, ప్యాథోస్ ఉంటుంది. సినిమా కూడా అలాగే, ఒకటి పొయిటిక్గా చెప్తారు, ఒకళ్ళు ఫన్నీగా చెప్తారు. రాజమౌళి గారు ఒకలాగా, అనిల్ రావిపూడి గారు ఒకలాగా, బోయపాటి గారు ఒకలాగా, సుకుమార్ గారు ఒకలాగా అలా. సో ఫణీంద్రనాథ్ శెట్టి గారు ఒకలాగా, మా వరుణ్ రెడ్డి ఒకలాగా. కానీ ఇది మాత్రం టూ డిఫరెంట్. ఫణీంద్రనాథ్ శెట్టి నేను మొన్న శివ రిలీజ్ అప్పుడు మీ ఫస్ట్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. గుర్తున్నారు మీ ఫస్ట్ అయ్యో డైరెక్టర్? భలేవారు సార్ శివనాగేశ్వరరావు గారు. ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో పాటు మీరు ఆర్జీవి గారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశారు. చేశాను, అంటే ఆ బ్యాచ్లో చాలా మందికి మీరు టచ్ అయ్యారు. బాగా క్లోజ్. కానీ వాళ్ళ ప్రభావం ఏది మీ మీద ఎందుకు పడలేదు? పడలేదని పడకపోవటం మంచిదంటారా మీరు చెప్పండి? అది పూర్తిగా సబ్జెక్టు ఒక్కో పర్సన్ బట్టి. మీకు అర్థమవుతుందా నేను ఏమాడుతున్నా? వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మో, ఆ, అది హ్యాండిల్ చేసేంత స్తోమత నాకు లేదు. ఇంపాసిబుల్. నేను రాము గారితో 1 year ట్రావెల్ చేశాను, 1.5 year ట్రావెల్ చేశాను. 2 సినిమాలు చేశాను, 365 ఐస్ క్రీమ్ 2. ఉమ్, సో ఒక సంవత్సరంన్నర పాటు, ఆ సంవత్సరంన్నర ఆయన ప్రభావం ఉండింది నా మీద కొంత. అప్పుడే పెళ్ళైన కొత్తల్లో కొంచెం మా ఇంట్లో అందరు భయపడ్డారు. ఈడేంటి సాయంత్రం అయితే రాము గారి దగ్గరికి వెళ్తా. కాదు, మీరు అన్నారు కదా పెళ్ళైన కొత్తలోని ఏ టైంలో ఎవరి దగ్గర ఉండకూడదో ఆ టైంలో వారి దగ్గర ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్గా వెళ్ళా. కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ టైంకి నేను 365 days అనే సినిమానే చేస్తున్నా. 365 రోజుల్లో వాళ్ళ పెళ్లి వైఫల్యం అవుతుంది. సినిమా హీరో హీరోయిన్ వెళ్ళిపోతారు. ఆ సినిమా చేస్తున్నా, సాయంత్రం షూటింగ్ లేనప్పుడు కూడా ఇంకా రాము గారు ఎలా ఉంటారు, అయ్యో అక్కడ ఏం చేస్తున్నదా సరదాగా ఆఫీస్కి అంటే ఆఫీస్కి, ఇక్కడ అమీర్పేట ఆఫీస్కి వచ్చాను. కూర్చుని వైరే సినిమాలు అప్పుడు నాకు తెలిసి రౌడీ అవి కూడా షూట్ జరుగుతాయి, ఎడిటింగ్. ఇంకా ఆయనతో మనం అలా చూస్తాం కదా రాము గారు. అలా ఒక 1.5 year ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకున్న శక్తి స్తోమత సరిపోలేదు ఆయనతో ఉండటం. ఓకే, ఇంకా సార్ ఆయన పనుల్లో, నా పనుల్లో నేను. మన సినిమా ఎలాగో సైక్ సిద్ధార్థ్ కాబట్టి ఆర్జీవి గారిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారా? టెక్నికల్గా ఒక వెరీ గుడ్ థింగ్ చెప్తాను సార్. ఫన్నీగా చాలా ఉంటాయి. బట్ టెక్నికల్గా మేము ఒక ప్రీ క్లైమాక్స్ షూట్ ఏదో రోడ్ మీద ఎక్కడో చేస్తున్నాం. ఆ రోజు 2 కెమెరానో 3 కెమెరా సెటప్ పెట్టారు. రాము గారు ఆ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్కి వచ్చాం. ఎడిట్కి వచ్చిన తర్వాత ఎడిటర్ ఒక ఫ్లో వేసాడు. ఫ్లో వేసిన తర్వాత ఎప్పుడో 2 వారాల ముందు షూట్ చేసినటువంటి అందులో 3 కెమెరా సెటప్ కదా, ఒక వైడ్ పడింది, ఒక మిడ్ పడింది, ఇంకోటి ఏదో క్లోజ్, ఒకటి ఏదో బ్లర్, ఏదో సరిగ్గా అవుట్ ఫోకస్లో ఉంది. అయితే ఎందుకు ఇది ఇలా ఉంది అంటే మన దగ్గర ఫుటేజ్ అని ఏదో చెప్తున్నాడు ఎడిటర్, సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. నేను చూసిన సైక్ మూమెంట్ ఏంటంటే సార్, లో అయిపోయాను. కాదు, కెమెరా బి రోల్ చేసినప్పుడు 4వ టేక్లో నందు దిగి నడుచుకుంటూ వచ్చే షాట్ చాలా కరెక్ట్గా వచ్చింది. నాకు గుర్తుంది, నేను అదే ఓకే చేశాను, సరిగ్గా ఎత్తుకున్నాను. బా, నిజం సార్, అసలు మైండ్ నాకు మీ అమ్మాయి ఏం సైక్ రా బాబు ఈ క్యాండిడేట్. ఏంటి సార్ అసలు సినిమా పిచ్చి మామూలు పిచ్చి కాదు. ఆయనే అంటారు ఐ వర్క్ లైక్ అ డాగ్ అంటారు. ఏం కష్టపడతాడు సార్ రాత్రి. అది మీరు ఐస్ క్రీమ్ 2 అవనివ్వండి, అంతే. అందరూ ఏదో అనుకుంటారు రాము గారు సెట్కి రారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తారు. లేదు, ఆయన చేయాలనేది ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఆయన అది నేను చూసిన సైక్ మూమెంట్ అది నిజంగా. ఏవో ఫన్నీగా అంటారా, ఆయనకి ఎవరో ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తిచ్చి హిందీలో మాట్లాడిచ్చి రాము జీ అవి అరెస్ట్కి జైల్ మే హై, మే కానిస్టేబుల్ బాత్ కరో అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడిచ్చి. ఓకే, ఇవన్నీ ఆయన క్రియేట్ చేసే పుకార్లా? మీకు తెలుసా, అప్పుడు పుకార్ వచ్చింది, అదే నా నోటి ద్వారానే బయటికి వెళ్ళింది. అవునా? నాతో చెప్పించారు ఫోన్లో. హైలైట్ చెప్తాను, నాతో ఫోన్లో చెప్పించి రాము అరెస్ట్ అయ్యాడని చెప్పు, అది ఇది అని చెప్పి హిందీలో చెప్పు అన్నాడు. నేను హిందీలో చెప్పాను, అన్నీ చెప్పమన్నారు ఆయన. రాము అరెస్ట్ కరే ఏవో అందరు దాల్ది ఏ జైల్ మే హై ఉదర్ అనుకుంటే నాకు వచ్చి నేను హిందీలో చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తే నవ్వుతున్నాడు ఆయన. నవ్వి అంత అయిన తర్వాత మొత్తం అంత వస్తుంది, చూసావా పబ్లిసిటీ ఎలా చేయాలో నీకు అర్థమైంది ఎప్పుడైనా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఇలా చేస్తారన్నా, బయట న్యూస్లు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక గంట రూమ్లో ఉన్నాం, ఉంటే మా రాము గారి లైన్ ప్రొడ్యూసర్ సుధీర్ ఉంటాడు, 6'4". ఏం జరుగుతున్నారా, ఏం చేస్తున్నారు, ఇది కదా సైక్ మూమెంట్ అంటే. ఇది ఇలా అయింది అంటే రాము గారు అప్పుడు ఏమన్నారు తెలుసా, నథింగ్ సుధీర్, జస్ట్ ట్రైంగ్ టు ఆడిషన్. వీడికి హిందీ సరిగ్గా వచ్చా, హిందీ సినిమాలో వీడిని పెట్టుకోవచ్చా లేదా అని ఆడిషన్ ట్రై చేస్తాను అన్నాడు. ఇప్పుడు అది నిజమా, ఇది ఇలాంటివి ఉంటాయి జలక్కలు రాము గారితో. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ రాము సార్. చాలా నేర్చుకున్నా. యాక్టింగ్లో బీట్స్ నేర్పిస్తారు ఆయన. ఏ టైంకి ఆయనతో సపరేట్ బీట్లో నడుస్తుంటుంది సార్, డైలాగ్ డెలివరీ చేయటం కానీ అలా. అది ఒక భలే ఉంటుంది, వెరైటీ అది.